హలో మాస్టరు, ఏమండే మేడం గారు. ఇవాళ మనం సూపర్ గా ఉండే కజ్జికాయల గురించి మాట్లాడుకుందాం అండి. బయటేమో కరకరలాడుతూ లోపల బొంబాయి రవ్వ కొబ్బరి ఫిల్లింగ్ తో భలేగా ఉంటాయండి. పక్కా కొలతలతో చిన్న చిన్న చిట్కాలతో చాలా తేలిగ్గా ఎలా చేయాలో చెప్పేస్తాను. రీల్ చివరి దాకా చూడండి. కజ్జికాయల కోసం ఒక 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము, 1 కప్పు బొంబాయి రవ్వ, 1/2 కప్పు పంచదార, జీడిపప్పు పలుకులు, ఎండు ద్రాక్ష, చివరిగా దంచుకున్న యాలుకల పొడిని పక్కనుంచుకోండి. ఇప్పుడు ఒక బేసిన్ లో 1 కప్పు మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండి, ఒక చిటికెడు ఉప్పు, కజ్జికాయలు కరకరలాడటం కోసం ఒక గుప్పెడు బొంబాయి రవ్వని వేసి పిండిలో విడతల వారీగా మంచినీళ్ళని పోసుకొని పూరి పిండిలాగా గట్టిగా కలుపుకోండి. మైదా తినటం ఇష్టం లేకపోతే మొత్తం గోధుమ పిండితోనే కలుపుకోండి. కలుపుకున్న పిండిని ఒక 15 నిమిషాలు నాననివ్వండి. ఒక మందపాటి కడాయిలో నెయ్యిని వేసుకొని ఇందులోకి జీడిపప్పు పలుకులు, ఎండు ద్రాక్ష వేసుకొని జీడిపప్పు ఎర్రగా అయ్యేదాకా వేపుకోండి. జీడిపప్పు వేగిపోయాక ఇందులోకి బొంబాయి రవ్వని వేసుకొని బొంబాయి రవ్వ పచ్చివాసన పోయి మంచి రంగు వచ్చేదాకా సెగ మధ్యస్థంగా ఉంచుకొని మాడిపోకుండా వేపుకోండి. ఇప్పుడు అదే పెనంలోకి ఇంకొంచెం నెయ్యిని వేసుకొని తురిమి పెట్టుకున్న కొబ్బరిని వేసి కొబ్బరి పచ్చివాసన పోయేదాకా వేపుకోండి. కొబ్బరిలో పచ్చి ఉంటే గనక ఎక్కువ రోజులు నిల్వ ఉండవు, గుర్తుంచుకోండి. కొబ్బరి వేగిపోయాక ఇందులోకి పంచదార, వేపుకున్న బొంబాయి రవ్వని వేసి అన్ని కలిసిపోయేలాగా సెగ చాలా తక్కువగా ఉంచుకొని అన్నిటిని కలుపుకోండి. ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా చపాతీని పాముకోండి. పాముకున్న చపాతీలో 3 నిండేలాగా బొంబాయి రవ్వని పెట్టుకొని నేను చూపిస్తున్నట్లుగా జాగ్రత్తగా అంచుల్ని సీల్ చేసేయండి. ఇవన్నీ జరిగే పనుల్లా కనిపించట్లేదు అనుకుంటే గనక కజ్జికాయలు చేసే దాంట్లో చపాతీని పెట్టి బొంబాయి రవ్వ ఫిల్లింగ్ పెట్టుకొని అంచులు సీల్ అయ్యేలాగా జాగ్రత్తగా ఒత్తుకోండి. కజ్జికాయలు వేపుకోవడానికి నూనె సెగ మధ్యస్థంగా ఉండాలి, గుర్తుంచుకోండి. కజ్జికాయలు అంచులు సరిగ్గా క్లోజ్ అవ్వకపోతే బొంబాయి రవ్వ మొత్తం నూనెలోకి వచ్చేస్తుంది, జాగ్రత్త. కజ్జికాయలు నూనెలోకి వేసుకొని 2 పక్కల బంగారు వర్ణంలోకి మారేదాకా వేపుకుంటే నెల రోజులైనా బేషుగ్గా ఉండే కజ్జికాయలు తయారైపోతాయండి.